ఏం పడతాయి సార్? వాటర్. నాలుగు పడుతుంది. ఇట్లా వెళ్తే పడుతుందా, ఇట్లా వెళ్తే పడతాయా? ఓపెన్ చేస్తే ఎట్లా సార్? ఇట్లా వేయాలి. ఇట్లా పెట్టుకుంటే సరే. ఇట్లా వెళ్తే గంగపాలు. అవునా కదా? దగ్గర ఉంది గంగ. ఏమైతుంది? గంగలో పోతాయి. భూమి పాలు, గంగపాలు. ఇస్తాను. సో జస్ట్ ఒక 6 నుంచి 7 నిమిషాలు నేను చెప్పి ఒక 5 నిమిషాలు దిగండి. నా జీవితం ఎట్లా మారింది, వెస్టీజ్కి రాకముందు నా లైఫ్ నిజంగా అందరిలాగే ఉండదు అనుకుంటున్నాను. ఎట్లుంటాయి అంటే ఒక నెలకు 2 నెలల చిట్టి కట్టాలంటే భయం అవుతుంది. ఉందా అందరికి అన్న భయం? ఉందా సార్? కొద్దిగా పెద్దగా పండుగ జరుపుకున్నామంటే నెక్స్ట్ నెల జీతం ఆగిపోతుంది, అలాగే ఖర్చు తగ్గాల్సి వస్తుందనే భయం ఉంటుంది. ఉందా? ఈ నెల ఒక 50,000 20,000 హాస్పిటల్లో వెళ్తే అప్పు చేయాల్సిన పరిస్థితి అందరికి ఇళ్ళనే ఉందా, ఎక్కువ ఉందా? అట్లనే ఉందండి పక్క. ఇంకా ఎవరైనా నెలకి 20,000 30,000 సంపాదించే జాబులు ఉన్నారా? జాబ్ చేస్తారా సార్? ఎంత వస్తుంది సార్ శాలరీ? 20,000 సార్. నేను కూడా నా పేరు లక్ష్మీపుత్ర రాజండి, జగిత్యాల. ఈ సిస్టమ్కి రాకముందు ఒక 3 సంవత్సరాలు జగిత్యాల కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ దగ్గర పనిచేసిన 18,000 జీతానికి చేసినప్పుడు నాకు మా అప్లై మహేష్ సార్ వచ్చేసి ఈ ఐడి ఇచ్చిండు, వెస్టీజ్ ఐడి. మీకు ఇచ్చింది అందరి ఐడి? వెస్టీజ్ ఐడి ఉందా అండి అందరికి? ఉంది. ఇది నమ్మినందుకు ఒక 3 సంవత్సరాలు ఇక్కడ నిలబడి కొన్ని ఇబ్బందులు వచ్చి తట్టుకున్నాం, కనబడి కొన్ని పక్కకు పెట్టేసి కొంచెం గట్టిగా నిలబడ్డందుకు ఇప్పుడు ఎంత వస్తుంది తెలుసా అని చెప్పు? ఎంత వస్తుందండి? నెలకి ఒక 2 లక్షలు వస్తుంది. ఎంత వస్తుంది సార్? 2 లక్షలు. 2 లక్షలు. ఒకప్పుడు నేను 20,000 పని చేసినా చెప్పిన, ఇప్పుడు నెల జీతం ఎంత సార్? 2 లక్షలు. ఎంత? 2 lakhs. ఒకప్పుడు నెలకు 20,000, 10 నెలలకు 2 లక్షలు. ఇప్పుడు ఒక నెలకి 2 లక్షలు. నేను 10 నెలల జీవితం ఒక్క నెల బతుకుతున్నా లేదా? ఎస్. ఎవరిచ్చింది అది? వెస్టేజ్. వెస్టేజ్. ఎవరిచ్చిందో? వెస్టేజ్. వెస్టేజ్. నేను అప్పుడు కుండ ఓపెన్ చేసుకోవడం కొంచెం లేట్ అయింది నాకు. ఇట్లా పెట్టుకొని పోయినా మీటింగ్. ఆ లాస్ట్ కూర్చొని ఉత్తుత ఫోన్లు బాగా మాట్లాడేది, ఫోన్ రాకున్నాయి. వస్తున్నాయి సార్ కదా, ఉత్తుత ఫోన్లు వచ్చినాయి ఎవరికైనా? రాకుండా ఉడుతాం కదా ఫోన్. అయ్యో ఫోన్ రాదు, సైలెంట్గా పెట్టుకొని ఫోన్ వచ్చినట్టు పోయి మాట్లాడుతూ ఉడుతాం. నేను అదే క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటే సార్ నైట్ సార్ మీటింగ్ పట్టుకోపోతుంది. అప్పుడు టెంపుల్ రన్ బాగా ఫేమస్. టెంపుల్ రన్ గేమ్ ఆడి 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 చూస్తే వెస్టీజ్ అర్థం కాలే. ఒకరోజు నన్ను విజయవాడ పట్టుకోకపోతే నాకు అర్థమైంది ఏంటంటే వెస్టీజ్ అనేది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో చాలా డబ్బులు ఉన్నాయి. అర్థమైన వాళ్ళు పట్టుకొని ఉంటే ఏం చేస్తే డబ్బులు వస్తాయో నాకు అర్థమైంది. సో నేను ఇప్పుడు మీకు అదే చెప్తా, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఎన్ని రకాల డబ్బులు వస్తాయని చెప్తా. రెడీయా? వినడానికి రెడీ ఉన్నారా? క్లోజ్ చేసా ఓపెన్ చేసా? ఓపెన్ చేసి. క్లోజ్ చేసా ఓపెన్ చేసా? ఓపెన్ చేసి. కింద కులాయి ఓపెన్ చేశారు, మళ్ళా ఓపెన్ చేసి సరే మళ్ళీ ఇట్లా ఆన్ చేసి ఏమవుతుంది? అంత పోతుంది. అప్పుడు వృధానే కదా. అన్ని నిలబట్టుకొని ఒక 5 నిమిషాలు చెప్తా. సో వెస్టీజ్లో ఏం చేయండి అంటే జస్ట్ ఏం చేయకండి, ఐడి తీసుకొని ఇంటికాడ పడండి. ప్రతి నెల 2,000 పింఛన్ పడుతుంది మీ అకౌంట్లో. అంతేనా సార్? అంతేనా? పడదు సార్. మీరు మీ ఇంటికి కావాల్సిన వస్తువులను మాత్రం వాడుకోండి. గింతే. మళ్ళీ ఇంకొక విషయం చెప్తా, మీరు ప్రతిరోజు వాడుకునే వస్తువులు తయారు చేసుకుంటున్నారా, కొనుక్కుంటున్నారా? కొనుక్కుంటున్నా తయారు చేస్తున్నారా? కొనుక్కుంటున్నా. పక్క అబ్బాయి ఇక్కడ కొనుక్కోమంటుంది కంపెనీ. మిమ్మల్ని అవసరం లేదు బట్టలు రోజు జతలు కొనుక్కోమంటుందా? లేదు. ఇది ఇక్కడ కలిసి కొనుక్కుంటే సో ఫస్ట్ మీరు కస్టమర్గా స్టార్ట్ అవుతుంది. కస్టమర్గా స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు కనుక మీ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, మీకు మంచి మంచి కోరికలు ఉన్నాయి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నేను మంచి కార్లలో తిరగాలి అని మీకు లైఫ్లో ఒక చిన్న కోరిక ఉంటే, చిన్న కోరిక, ఇట్లాంటి మీటింగ్ ఒక 20-30 అటెండ్ కండి. ఓకేనండి? 20-30 అటెండ్ అయ్యి ఇక్కడ ఏం చెప్తుందో ఇన్నా వినకుండా సరే రోజు వచ్చి కూర్చోండి. విన్న తర్వాత మీకు రోజు కొంచెం ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ జనాలకు వెస్టీజ్ గురించి చెప్పండి. ఇంతే బిజినెస్. మీరు తయారు చేసుకుంటారా ఐటమ్స్? కొనుక్కొచ్చుకుంటారా? మీ చుట్టాలు కొనుక్కొచ్చుకుంటారు. మీరేం చేయాలి?
కొనుకొచ్చుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. ఇదే బిజినెస్ ఇంతే. కానీ దీన్ని మనకు అర్థంగా ఏం చేద్దామంటే ఓన్లీ ఇంటర్వ్యూ సార్, ఓన్లకు అర్థమైందే సార్. అవునా కదా? అనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్. మనం ఇప్పుడు సార్ హైదరాబాద్ సార్ అన్నాడు, మన తాతలు ఏమైనా బిజినెస్ చేసిందా సార్? లేదు. మన తల్లిదండ్రులు లేదు. మీ అంటామా? లేదు. కానీ నీకు మాత్రం ఇంటర్ జాగ్రత్తగా ఇచ్చారు, ₹1,00,000 కావాలి అంతేనా? పుట్ట ఇంత అర్థం కాదు నాకు వెస్టిజ్ గురించి. కానీ జాగ్రత్త నీకు ఎంత కావాలి? ₹1,00,000. ఎంత? ₹1,00,000. 1,00,000. 2 నెలలు లోపు వాటి తెలియలేదు. ఎంత కావాలి నెలకి? 1,00,000. ఎంత సార్? 1,00,000. 9-10 లక్షల కాదు ఇలాగే. ఎన్ని రోజులకు సార్? ఎన్ని రోజులకు? 2 నెలలకి. జాయిన్ అయినా 2 నెలలకి. నెలకి నెలకి. ఇంటర్వ్యూ సార్ ఇలా కాదవుతావు సార్ అన్నాడు ఫోన్ చేసి. నువ్వు నీ మీద ఎంత ఇస్తావు? మంచిగా నాకు నేను అనుకుంటాను చెప్పాను. నువ్వు మహేష్ సార్ ఫోన్ చేస్తే రావడానికి 100 సార్లు వచ్చినావు, ఎన్నో అర్థాలు చెప్పినావు, నీకు ఎంతనే పైసలు రావాలా? మరి బయట ఎన్ని గంటలు పని చేస్తావు సార్? 12 గంటలు. ఎన్ని గంటలు సార్? 8 నుంచి 12. నువ్వు 100,000 సంవత్సరాలు పని చేసినా మన తరాలు మారలేవు. బట్ గమనించండి రిజల్ట్ చెప్తున్నా, ఇప్పుడు నెలకి ఎంత వస్తున్నాయో చెప్పినా 2. ఎన్ని లక్షలు? 2 లక్షలు. ఈ 2 లక్షలతోటి నేను ఏదంటే అది కావాలంటే నా అప్పులని తీర్చేసిన, నిజంగా మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా. చేస్తా దేని వల్ల? వెస్టేజ్. దేని వల్ల సార్? వెస్టేజ్. ఏం చేసినా ప్రొడక్ట్ వాడినా జనాలకు చెప్పినాం. వాడి తీసిన ఇంతే. ఏం చేయలేదు పెద్ద, నాకు ఇది రాదు. ఏమవుతుంది? చేతబడి. ఏంటి సార్? వదుడు. ఇది రాదే. నాకు మైసర్ ఒకటే చెప్పిండు, వాడు జనాలతోటి పాడిపించు. ఎంత ఎక్కువ మందితోటి వాడిపిస్తే అంత ఎక్కువ చెక్ వస్తుందని చెప్పింది సార్. బిజినెస్ గిన్నె